ZB9 న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్ను జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావు పరామర్శించారు. సౌందర్యరాజన్ను కలిసి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. మంత్రి శ్రీధర్ బాబు, మహేందర్ రెడ్డి అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ దేవుని పేరు రామును పేరు మీద దాడులు చేయటం దురదృష్టకరమని, రంగరాజన్పై దాడి అమానవీయ చర్య అని తీవ్రంగా ఖండిస్తున్నామని, రాముని పేరుపై దాడులు చేస్తే సహించేది లేదని, చిలుకూరు బాలాజీ దేవాలయం వద్ద భద్రత పెంచామని ఆదేశించారు. కాన్స్టిట్యూషన్ ప్రకారం రామరాజ్యం అని చెప్పిన ఈ కాన్స్టిట్యూషన్ కాదు మాకు కావాల్సింది. రామరాజ్యం ఒక జిల్లాకి ఒక రాజు ఉండాలట. అవన్నీ మీరు చూస్తే ఆబ్జెక్టివ్స్ ఈ ఏరియాలో ఉంటుందా? సార్ ఎవరే గారు ఏంది, వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్ యూ హావ్ కమ్ టు నో? సైన్యం వాళ్ళు ఎక్కడ వాళ్ళు? శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి. వాళ్ళతో వచ్చిన భక్తుల్ని వాళ్ళకి ఎన్రోల్ చేసి ఇస్తుండాలి, రిక్రూట్ చేయాలి. మిమ్మల్ని రిక్రూట్ చేయమని అడిగాడా? భక్తులను కూడా అక్కడ డైవర్షన్ చేయమని, భక్తులను కూడా మొత్తం డైవర్షన్ చాలా వేగము. మంత్రి గారు సెక్యూరిటీలో పెట్టండి, ఇది బ్రేక్ బోన్ ఇష్యూ అవుతుంది. మనం సెక్యూరిటీని పెంచుకోండి, సెక్యూరిటీ పెంచండి. నిన్న చిలుకూరు బాలాజీ ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకుడు సౌందర్యరాజన్ వారిపై జరిగిన దాడిని, రంగరాజన్ గారి పైన జరిగిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రామరాజ్యం పేరిట ఎవరైనా హింసాత్మకమైన ఘటనలు చేసినా ప్రభుత్వం చూస్తూ ఊరుకునేది లేదు, ఉపేక్షించేది కూడా లేదు. ఈరోజు దాడులు చేసిన వారిపై కఠినంగా ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. నిన్న కూడా జరిగిన సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఒక పక్షాన వెనువెంటనే ఆ నిందితులను అరెస్ట్ చేస్తూ స్థానిక పోలీస్ యంత్రాంగం